చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికిని భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేసెను. 32వ వచనం చదువుతున్నాను. ఒకడు తన బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకునేమని చెప్పి ఆ దినమున అతనికి ఎర్బాబేలను పేరు పెట్టెను. ఎర్బాబేలు అనగా వాదించువాడు. దేవుడి లేఖనాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మరి అందరూ సిద్ధపడి ఉన్నారా? అందరూ ఆశ కలిగి ఉన్నారా? మరి అందరూ ఎదురు చూస్తున్నారా? ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడా? గట్టిగా ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, స్తుతికి పాత్రుడా, నాడు స్తుతులపై ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడైన మా ప్రభు యేసుక్రీస్తు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ మధ్యాహ్న కాలంలో దేవా, మరి దీన పరిచర్యలో అల్పుడుగా నేను కూడా నిలబడటానికి, నా పాత్ర నేను పోషించడానికి నాయన అయ్యా నీవు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకై వందనాలు. మా ప్రయాణంలో తోడుగా ఉన్నారు. కాటిరెండు పళ్ళు కూడా నీవు రంగం మీద దిగి వచ్చావు నాయన. బలహీనతలు బలమిచ్చు దేవుడు అని నాయన, పరిపూర్ణ బలహీనతలో పరిపూర్ణ బలం ఉందని మరొకసారి రుజువు చేసుకున్నందుకు స్తోత్రాలు నాయన. మరి దీన పరిచర్య అయ్యా నీ సేవకుంటూ ఆగిపోకుండా నాయన ఎత్తబడి వరకు నాయన పరిచర్య కొనసాగాలని, ఆ బిడ్డలు కనాలని, దేవా నీ రాజ్య స్థాపన జరగాలని, ఓ నీ రాజ్యాన్ని నింపాలని, ఇదిగో ప్రభా నీ సేవకురాలు సంఘము సంఘ పెద్దలు కలిసి నాయన నీ పనిలో పోరాడుచుండగా నిశ్చయముగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చదవబడిన వాక్యము నీది, ఇక నిలబడి మేము నీ వారము నీకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం దేవా. ఖచ్చితంగా ప్రభువా నువ్వు మా మధ్యలో ఉన్నావు నాయన. ఇదిగో తండ్రి నేనేమై ఉన్నానో నేను ఎరుగుతున్నాను ప్రభువా. మరి నేనేమై ఉన్నానో నువ్వు ఎరిగి ఉన్నావు నాయన. మరి రంగం మీద నుంచి నన్ను నేను ప్రక్కకు జరుపుకుంటున్నాను. మీరు రంగం మీదకి రండి నాయన, మాతో మాట్లాడండి నాయన. ప్రభువా మా హృదయాన్ని అంగీకరించండి నాయన. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. నాయన బలిపీఠం మీద ఉన్న అభిషేకమే సంఘం పైన ఉంటుందని చెప్పావు నాయన. సేవకుని మీద ఉన్న అభిషేకమే సంఘం మీద పనిచేస్తుందని చెప్పావు నాయన. ఓ ఖచ్చితంగా నీ పరిశుద్ధాత్మ కార్యం మా మధ్యలో జరుగునుగాక నాయన. ఆ హృదయ మార్పిడి జరుగునుగాక, ఆ రక్త మార్పిడి కలవరి యొద్ద జరుగునుగాక నాయన. మీ గుణ లక్షణాలు మా జీవితాల్లో వ్యక్తపరచుదుముగాక. మీకే మమ్మల్ని సమర్పించుకుంటూ నాయన నన్ను నేను మరొకసారి మీకు డెడికేషన్ చేసుకుంటున్నాను. నా బలహీనత నుంచి పరిపూర్ణ విడుదల ఇవ్వండి, స్వస్థత ఇవ్వండి, మీ పక్షంగా వాడుకోమని మీకే మమ్మల్ని సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి అందరు కూర్చునండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రభు పేట మీ అందరికీ షాలోం, మీ అందరికీ షాలోం. మరి అలాగే ప్రత్యేకంగా అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నా. డాక్టర్ గారు వచ్చినట్టున్నారు. గాడ్ బ్లెస్ యు అమ్మా. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆరోగ్యంగా ఉన్నారా? దేవుడు ఎప్పుడు మనల్ని వాడుకుంటాడంటే మన శక్తి, మన జ్ఞానము, మన తెలివి, మన బలం అంతా పూర్తిగా ఉడికిపోవాలి. ఆ ఆఖరి అడుగు నిరాశలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆయన పైకి తీస్తాడు ఆయన మనల్ని. మన ప్రయత్నాలన్నీ విఫలమైపోవాలి, మన ఆలోచనలన్నీ విఫలమైపోవాలి. అప్పుడే రంగం మీదకి వస్తాడు ఆయన. షడ్రక్ మెషక్ అబేద్నెగోవులు అగ్నిలోకి నడిచి వెళ్తూ ఉంటే ఆ ఆఖరి అడుగు తీసి రెండో అడుగు ఆ మరలా అగ్నిలో వేయక మునిపే ఆయన రంగం మీదకి వచ్చేసాడు. ఆయన అగ్నిలోకి దిగి వచ్చాడు. ఆయన బబులోను అగ్ని కనపడుతుంది కానీ ప్రభావం లేదు. ఈరోజు సమస్త శాఖల్లో ప్రభావం లేదు. ఆయన వధువులో పెట్టాడు. ఆయన ఆమేన్ చెబుదామా? పెట్టాడా? వధువులో పెట్టాడా బయలుపాటుని, ఆ ప్రత్యక్షతని పెట్టాడు ఆయన. మరి ఆ గొప్ప గిద్యోన్లో పెట్టాడా బయలుపాటుని. ఆమేన్ చెబుదామా? మరి నిజంగా సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నవాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆమేన్ చెప్పండి. ఓ ప్రైజ్ లార్డ్. నీకు తలనొప్పి ఉండా ఆమేన్ చెప్పు, నీకు కాలు నొప్పి ఉండా ఆమేన్ చెప్పు, నీకు అప్పులు ఉండా ఆమేన్ చెప్పు. ఆమేన్. ఈ శరీరాన్ని అవి బాధించగలవు కానీ నీ ప్రాణాన్ని అవి బాధించలేవు, నీ ఆత్మని అవి బాధించలేవు. ఎందుకంటే నీవు విమోచించబడి ఉన్నావు, నువ్వు ఆయన చేతిలో చెక్కబడ్డావు. ఆయన గ్రంథంలో రక్తముతో నిన్ను ముద్రించాడు. ఆయన ఏ తెగులు నిన్ను సమీపించలేదు. ఆమేన్. మరి థర్డ్ వేవ్ వస్తుందని ప్రకటిస్తున్నాం. నేను అక్కడ చెప్తాను. ఇప్పుడే ఇంతకుముందు అమ్మగారు చెప్పినట్టున్నారు. ఆమేన్. రైట్, మంచిదే. ప్రపంచమంతా వైరస్ అణువున నింపబడవచ్చు కానీ నీకు హాని జరగదు. నిన్న సంఘంలో ఏమని చెప్తున్నానంటే, నువ్వు వైరస్తో చచ్చిపోయినా పర్వాలా, పాపిగా సావద్దు, అవిశ్వాసిగా సావద్దు. ఆమేన్ చెబుదామా? ఆమేన్ చెబుదామా? ఆమేన్.
నువ్వు రోగిగా చనిపోయిన పర్లా, నువ్వు వ్యాధిగ్రస్తులు చనిపోయిన పర్లా, యాక్సిడెంట్లో చనిపోయిన పర్వాలా, నీ శరీరాన్ని సమాధి చేయకపోవచ్చు. ఆమేన్. కానీ నీ ఆత్మ సురక్షితంగా ఉండాలి. అక్కడ 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 ఉంది. ఆమేన్. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే. అక్కడ లేకుండా ఇక్కడ ఉండలేవు. అక్కడ అంటే వధించబడిన గొర్రెపిల్ల జీవగ్రంథం, అది జగదుత్పత్తికి ముందుగానే రాయబడింది. వధించబడిన గొర్రెపిల్ల రక్తముతో మన పేర్లు వ్రాయబడ్డాయి. ఆమె చెప్తున్నారా? ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరు ఉన్నాయో ఇప్పుడు వారికే థియోఫనీ ఉన్నది. ఆమె చెప్తామా? మన థియోఫనే మనల్ని కాపాడాలి. మనం ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు, ఆమేన్, మేము ఆదమర్చి నిద్రపోతున్నప్పుడు, లేకపోతే హానికరమైన ఆహారాన్ని మనం తిన్నప్పుడు నీ థియోఫనీ నీకు స్వస్థత ఇచ్చేది. ఆమె చెప్తున్నారా? యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఆయన విందుని ఏర్పాటు చేశారు. ఆ దేశంలో, ఆ పట్టణంలో, ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా విందుకి ఆహ్వానించారు. కానీ అక్కడ ఒక రూల్ పెట్టాడు. ఏమిటది? ఆ గేటు దగ్గర, ద్వారం దగ్గర అక్కడ అందరూ ఒకే డ్రెస్ వేసుకోవాలి, కాన్వెంట్ యూనిఫామ్ లాగా. ఆమె చెబుదామా? ప్రైజ్ లార్డ్. అక్కడ పెండ్లి వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి. ఆ పెండ్లి వస్త్రాన్ని వేసుకుని అవి ధరించుకొని వారికి ఇవ్వబడిన సీట్లో కూర్చోవాలి, కుర్చీలో కూర్చోవాలి. ఆమేన్. కంప్లీట్ అయిపోయింది. ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆమేన్. ఆ విందు యజమాని వచ్చాడు అక్కడికి. రైట్, అవునంటారా? కానీ ఒకడు ధీమాగా కూర్చున్నాడు అక్కడ. వాడు వింతగా కనపడుతున్నాడు అక్కడ. మీ అందరికి తెలిసింది అది, అవునంటారా? అతనికి ఏమీ లేదు, పెండ్లి వస్త్రం లేదు, అవునంటారా? అందరికీ పెండ్లి వస్త్రం ఉంది, అతనికి ఒక్కడికే లేదు. అంటే అతడు రావాల్సిన మార్గంలో రాలేదు, దేవుడు సిద్ధపరిచిన మార్గంలో రాలేదు, దేవుని సిద్ధపరిచిన సంకల్పంలో లేడు, దేవుని ముందు నిర్ణయంలో లేడు, దేవుని ఏర్పాట్లో లేడు. ఆయన సిద్ధపరిచిన మార్గమే మన నిత్యత్వానికి తీసుకెళ్లేది. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆమేనంటారా? కానీ ఏమని పిలిచాడు అతన్ని? స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎలాగొచ్చావయ్యా? ఆమె చూద్దాం ఒకసారి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎలాగొచ్చావు లోపలికి? అంటే నీవు 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 రావాల్సిన విధానంలో వాక్య సంబంధమైన ఆ సిద్ధపాటులో రాలేదా? నేను ఏర్పాటు చేసిన మార్గంలో రాలేదా? నేను సిద్ధపరిచిన వాటిని నువ్వెందుకు స్వీకరించలేదు? నువ్వు ఖచ్చితంగా ఆ మార్గంలో వస్తే ఆ సువాసన నీలో కనిపిస్తుంది. ఆమేనంటారా? మనం కొన్ని పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, చాలా చాలా పెద్దవి, ఇటు ప్రక్కనే ఏరియల్తో ఉంటుంది, దాంట్లో అస్తరు పన్నీర్లు పోసి ఉంటాయి. ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే మనము ప్రయాణాలు చేసి చెమటలు పట్టు ఏయో మనకు కావాల్సినవి ఏదో చిన్న చిన్నవి మనకున్నాయి, పర్ఫ్యూమ్స్ వేసుకుని వస్తాం కదా, చెంట్లు రాసుకుని. అవి అక్కడ క్వాలిటీ లేవేమోనని ఆ పెళ్ళోళ్ళే మంచి క్వాలిటీ సెంటు దాంట్లో పెట్టి వేస్తారు. మనం ఏమి రాసుకోవక్కర్లా, ఆ గాలి మన మీద పడితే మనకు కూడా వాసన వస్తుంది. అవునంటే నేను ఒక విందుకి వెళ్ళి అలాంటి దానికి, అందుకు చెప్తున్నాను. ఆమె ఏం చెప్దాం ఒకసారి. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు నువ్వు వేరే వేరే ఎలాంటి బ్రాండ్ వాడినా, ఎలాంటి కంపెనీ సెంటు నువ్వు తెచ్చుకున్నా, ఇప్పుడు ఈ వీళ్ళ సిద్ధపరిచిన ఈ సెంటు, సిద్ధపరిచిన మార్గంలో ఉన్న ఆ ఎయిర్, ఆ సువాసన నీ ముందు తెచ్చుకున్న దాన్ని కప్పేస్తుంది అది. అవునంటారండి? వాస్తవేనా? అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినా అదే వాసన వస్తుంది, ఎవరి దగ్గర చూసినా అదే వాసన వస్తుంది. అమ్మో నా దగ్గర భలే వాసన వేస్తుంది అని అంటే నువ్వు కూడా అనుకోవాలి, నా దగ్గర కూడా భలే వాసన వేస్తుంది. అరే ఎక్కడదరా ఇది, ఎవరు చిమ్మారా? నువ్వు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆమేన్, అక్కడ ఒక గాలి పంఖ ఉంది. ఆమేన్, అవునా? కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. నాకే తెలియలా, వాతావరణం మారిపోయింది. ఈ షర్ట్ తీసి ఇంకోటి వేసుకుందాం అనుకున్నా, తీరా ఎత్తి తీయాలనిపించట్లా, అంత మాధుర్యంగా ఉంది. షర్ట్ కాదు, దానిపైన చెంటు. ఆమేన్. ఒకవేళ ఈ మధ్యాహ్నం నేను ప్రభు పెట్ట మనం చేస్తున్నా, నీకు నీవే ఈ మధ్యాహ్నం అప్పగించుకోవాలి, నీకు నీవే బలైపోవాలి. ఓ గిద్యోను పరాక్రమశాలి, గిద్యోను నరుకువాడు, గిద్యోను పడద్రోయివాడు. అవునంటారా? మనం వరుసని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు నా అంశం ఏంటంటే, గిద్యోనే ఒక బలిపీఠం ఉంది, తన తండ్రి చేత కట్టబడింది, అది బయలు కట్టబడింది. ఆ బలిపీఠాన్ని పగలగొట్టాలి. ఆమేన్. ఆ బలిపీఠాన్ని పగలగొట్టాలి. దాని కొన మీద అక్కడ ఒక బండ ఉన్నది. ఆ బండ మీద తండ్రి యొక్క రెండవ కోడిని తీసుకొచ్చి బలిగా అర్పించాలి. అంటే ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు?
ఆయన సిద్ధపరిచిన స్థలంలో రక్తార్పణ కోరుకుంటున్నాడు ఆయన. ఓ నిజంగా పాత నిబంధనలో అబ్రహాం దగ్గర మనం చూస్తే అక్కడ నిబంధన ఏమిటంటే కేవలం స్కిన్ మాత్రమే. అది ఇశ్రాయేలుకు సున్నతి నిబంధనగా ఇవ్వబడింది. కానీ ఇప్పుడు ఆయన రక్తమును కోరుకుంటున్నాడు, ఆయన ప్రాణాన్ని కోరుకుంటున్నాడు, ఆయన నీ శరీరాన్ని కోరుకుంటున్నాడు, ఆయన నీ ఆత్మను కోరుకుంటున్నాడు, ఆయన నీ ప్రాణాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఇద్దామా? మన శరీరాన్ని, మన ఆత్మని, మన ప్రాణాన్ని ఇద్దామా? ఆయన 63 ముందు శరీరము ఆత్మ ప్రాణం అన్నాడు. కానీ ముద్రలు తెరవబడిన తర్వాత శరీరము ఆత్మ అంతరాత్మ అన్నాడు. ఆయన అంతరాత్మలో ఒక చిన్న ఖాళీ ఉందని సైన్సిస్టులు చెప్తున్నారు. ఆ అంతరాత్మలో ఆ చిన్న గది ఆయన ఉండటానికి తయారు చేసుకున్నాడు. ఆయన ఆ అంతరంగంలో ఆ చిన్న ఖాళీ కుక్కలో లేదు, నక్కలో లేదు, ఆమె చెబుదామా? అది ఏ జంతువులో లేదు, అది మనిషిలోనే పెట్టాడు ఆయన. ఆమేన్, ఆమేన్. అవునంటారా? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన ముందుగా చిన్న గదిని సిద్ధపరిచాడంటే ఆయన నివాసం చేయటానికి. ఆమేన్, ఆమేన్. అందుకని ఇక్కడ గిద్యోన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, నిజమేనా? అసలు నీవే నా దగ్గరకు వస్తే, నీవే ప్రకటన 10 అయితే, నీవే బలిష్ఠుని దూతవైతే, నీవే దేవుని వద్ద నుండి వచ్చిన వాడు అయితే, నాకు ఒక ఆనవాళ్ళు కావాలి, నాకు ఒక సూచన కావాలి. ఆమేన్. నాకు నమ్మకం కావాలి. ఆమేన్. అవునంటారా? అయితే ఆయన అంటున్నాడు, సరే నువ్వు వచ్చే వరకు నేను నిలబడతా, నువ్వు వెళ్ళి బలి అర్పణ తీసుకురమ్మన్నాడు. ఆయన ఆ కోడిని తీసుకున్నాడు. ఆయన ముందు వచ్చిన నెల మనం చదివాం, పోయిన వారం. ఆ ఎద్దును తీసుకొని, లేక దూడను తీసుకుని, లేక గొర్రెని తీసుకుని, లేక ఆ మేకను తీసుకుని ఏం చేశాడు? ఆయన నరికాడు. దాన్ని నరికాడా? కాళ్ళు, చేతులు, మెడ, అవయవాలన్నీ నరికాడా? ముక్కలు ముక్కలు కోసాడా? ఉడికించాడా బాగా? ఆమె చెబుదాం. ఎలా ఉడికింది అది? ఉడకంద తినకూడదు. ఉడకంద తింటే ఏమవుతుంది? కడుపు నొప్పి, జీర్ణ వ్యవస్థ పాడైపోద్ది. మరి అక్కడ కొంచెం విన్నారంటే అవిశ్వాసం వచ్చేసి మీ ఆత్మీయ స్థితే దౌర్భాగ్యంగా మారిపోద్ది. అవునంటారా? వాస్తవేనా? మనకి హీరోలు ఎవరు లేరు, మన హీరో క్రీస్తే. మనకే గొప్ప అభిమానులు లేరు, మన ప్రభు యేసుక్రీస్తే మన భర్త. ఆయనే మన యజమాని. నమ్ముతున్నారా? ఆమెన్ చెబుదామా? ఆమెన్ చెబుదామా? గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు ఆయనకేం కావాలి? ఏం కావాలి? దేవునికి పాత నిబంధనలో కృపా నిబంధన ఇవ్వబడింది. ఆమేన్. ఏమిటా నిబంధన? తరములకు నా నిబంధన నీతో నెరవేరుస్తానన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నిజమే, గత వారంలో చక్కని మీటింగ్ జరిగే కాటన్పాడులో నిజంగా చాలా అద్భుతంగా సందేశాన్ని అక్కడ ప్రకటించబడింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. నిజమే, ఆదాముకేమో షరతులతో కూడిన నిబంధన ఇచ్చాడు ఆయన. అంటే ఏమిటి ఆ షరతులు? ఈ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు. ఆమేన్. తోటలో ఉన్నవన్నీ తినొచ్చు, ఈ తినిన తినమని నువ్వు నిశ్చయముగా చనిపోతావు అని చెప్పాడు. అంటే ఆదాముకి ఇచ్చిన బైబిల్ 2 లైన్లు బైబిల్ అని చెప్పాడు ప్రవక్త. ఆమేన్. 2 వరుసలు. ఒకటి జీవవృక్షము, రెండవది తెలివినిచ్చే వృక్షం అక్కడ ఉంది. ఏమిటి? ఆ 2 స్పిరిట్లు అన్నాడు ఆయన. 2 ఆత్మలు అన్నాడు. ఒకటి క్రీస్తు, రెండవది డెవిల్, అది అంత్యక్రీస్తు. అక్కడి నుంచి ప్రయాణం చేసుకొస్తూ ఉన్నాయి. చూసారా? అయితే ఇక్కడ గమనించండి. మరి నిజంగా ఆదాము కోల్పోయాడు. కానీ దేవుడు గొప్ప అధికారాలు ఇచ్చాడు. ఆదాముకి గొప్ప ఏలుబడి ఇచ్చాడు. ఈ సర్వ సృష్టి విశ్వమంతటిని నువ్వు ఏలమన్నాడు ఆదాముతో. ఆమె సృష్టి అంతటికి, ఆకాశానికి, భూమికి, సర్వ విశ్వానికి, పరలోకానికి, సమస్తానికి దేవుడు సృష్టికర్త అయితే భూమికి చూసారా రాజు ఆదామును చేశాడు ఆయన. ఆదాముకు అప్పగిచ్చాడు ఆయన. కానీ ఆదాము వాడిపోయాడు, ఆదాము కోల్పోయాడు, ఆదాము పడిపోయాడు. కానీ ఇప్పుడు అబ్రహాము రంగం మీదకి పిలుస్తున్నాడు ఆయన. ఆమెను చెబుదామా? అబ్రహాం యొక్క వంశం నుండి వచ్చిన వాడే ఈ గిద్యోను. ఆమెను చెబుదామా? చాలా విషయాలు కానీ నేను గిద్యోను గురించి మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను. ఆమెను చెబుదాం అందరూ ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గిద్యోను యొక్క తండ్రి చూడండి, అక్కడ 25 వచ్చింది చదవండి. కాదు నాన్న, 29 వచ్చింది చదవండి. గిద్యోను యొక్క తండ్రి యావాషు. గిద్యోను యొక్క తండ్రి పేరేంటి? యావాషు. యావాషు అనే ఇతను యాజకుడిగా ఉన్నాడు. ఇతను బలిపీఠాన్ని కట్టాడు. బయలు పేరిట ఒక పెద్ద దీపస్తంభాన్ని కట్టాడు. దాని మీద ఇశ్రాయేల్ ప్రజలందరినీ విగ్రహారాధికులుగా చేశాడు.
ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని వద్ద నుండి ఆ విగ్రహం వైపు మళ్ళించాడు. కానీ ఇక్కడ ఏ తండ్రి అయితే దేవుని నియమాన్ని, దేవుని చట్టాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని దాటిపోయాడో అదే తండ్రిలో నుండి గిద్యోన్ని బయటికి తీసుకొస్తున్నాడు ఆయన. ఆమె చూద్దామా? ప్రైజ్ ది లార్డ్. గిద్యోని తీసుకొస్తున్నాడా? ఇప్పుడు గిద్యోనితో ఏమంటున్నాడు చూడండి, 26వ వచనం. తగిన ఏర్పాటుతో ఈ బండకొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండవ కోడను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివారులు 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేశాను. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరుగుగొట్టబడి ఉండెను. దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన బలిపీఠం మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసేదరని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యావాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆల్రెడీ ఒక బలిపీఠం బయలుపేట కట్టబడింది. ఆ బయలుపేరట అది స్థాపించబడింది. అనేకులు వారు బయలుకి అర్పణ అర్పించారు. అనేకులు బయలుకి ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ బయలు ఆరాధన దేవునికి ఇష్టం లేదు. ఆమేన్. ఎందుకని? ఆనాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఆమేన్. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు ఆయన. అవునంటారా? దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి నిజంగా అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసింది ఇస్సాకుని ఇవ్వటానికి కాదు, కానీ ఆమేన్, అబ్రహాము ఎదురు చూసింది రాబోతున్న క్రీస్తు గురించి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, ఇక్కడ అబ్రహాము ఏ విధంగా నిలబడుతున్నాడో, అబ్రహాం ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడో, అలాగే ఇక్కడ గిద్యోను కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడుతున్నాడు. మరి మనము కూడా లోక సంబంధమైన కార్యాలు, మరి ఒకవేళ సంఘములో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, సంఘమా గిద్యోను వలె దేవుని ఆత్మచేత రేపబడాలి. దేవుని ఆత్మచేత మన్నించబడి నిజంగా ఆ ఆరాధనను, ఆ వాక్య వాగ్దానాన్ని విఫలం చేయటానికి, ఆ బలిపీఠాన్ని పడగొట్టడానికి ఏ శత్రువు అయితే లోపలికి వస్తున్నాడో గిద్యోను వలె పరాక్రమవంతుడిగా నిలబడి నిజంగా ఆ శత్రువును మనం అరికట్టాలి. ఆ శత్రువును మనం ఓడించాలి. ఆ శత్రువుతో మనం యుద్ధం చేయాలి. ఆ శత్రువు కంటే బలిపీఠాన్ని పగలగొట్టాలి. కానీ ఆ బలిపీఠం మీదే దేవునికి ఆ కోడి నడిపించాలి. కానీ ఇక్కడ చాలా అద్భుతమైన సందర్భం దేవుని ప్రవక్త మాట్లాడాడు. ఆమేన్. దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో ఆమేన్, హల్లెలూయా. ఇది పాత నిబంధనే. అంటే అబ్రహాము దగ్గర నుంచి మనం తీసుకుంటే ఆదికాండం 17వ అధ్యాయంలో సున్నతి చేయబడింది. ఆదికాండం 16వ అధ్యాయంలో ఇష్మాయేలు వచ్చాడు. ఇష్మాయేలు అబ్రహాము యొక్క సొంత బలం నుండి వచ్చాడు. ఇస్సాకు సున్నతి తర్వాత వచ్చాడు. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? ఇష్మాయేలు ఆరాధన చేస్తున్నాడు, ఇస్సాకు ఆరాధన చేస్తున్నాడు. కానీ ఇస్సాకు ఆరాధన ఆయన ఇష్టపడ్డాడు. ఇస్సాకుని ఆయన ప్రేమించాడు. ఒక సమయంలో చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం చదవండి. మనం వెళ్దాం ముందుకి. 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అబ్రహాము యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచి 17 18 క్షమించండి, 17 18. అబ్రహాము బ్రతుకుని అనుగ్రహించము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా. అంటే ఒక్క నిమిషం, ఇక్కడ అబ్రహాము తన బలం ఉడికిపోయిన వాడిగా, తన యొక్క శక్తి తన లోపలేక నిజంగా శారా గర్భం ఉడికిపోయింది. శారానే కదా ఆగరనిచ్చింది, అవునంటారా? కానీ ఇక్కడ శారా మృతుతాలై శారా గర్భము ఎండిపోయి ఉండటం ద్వారా, జీవనాళ్ళు ఎండిపోవటం ద్వారా ఆమె సంతానాన్ని తేలేదని ఆ ఇష్మాయేల్ని బట్టి ఏమంటున్నాడు చూసాడా? అయ్యా దేవా, ప్రభు అయిన యెహోవా, చూసారా ఇక్కడ నీవు ఆ ఇష్మాయేల్ని బ్రతకనిమ్మని ప్రార్థన చేస్తున్నాడు.
నాకు అతడే నాకు చాలులే, అతడు ఉంటే నాకు చాలులే, అతనితో నేను తృప్తి పడతాను, అతనితో నేను ఆనందిస్తాను, అతన్ని బట్టే నేను ఇంతటితో సరిపెట్టుకుంటానులే అని అబ్రహాము నిరాశ నిస్పృహల మధ్య మాట్లాడుతూ ఉంటే దేవుడైన యెహోవా అంటున్నాడు. చూడండి, ఆమేన్. 17 వచనం మరలా 18 వచనం చదవండి. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము. ఏమని అడుగుతున్నాడు? ఇష్మాయేలు బ్రతికితే చాలు, ఇష్మాయేలు ఉంటే చాలు. కానీ దేవుడు వాగ్దానం చేసింది ఇష్మాయేలును కాదు, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న ఇస్సాకుని ఇస్తానన్నాడు ఆయన. అవునంటారా? ఇస్సాకుని ఇస్తానన్నాడు ఆయన. కానీ అబ్రహాముకి ఆ బయలుపాటు లేదు, అప్పటికి అబ్రహాముకి అప్రత్యక్షత లేదు, అబ్రహాములో సున్నతి జరగలేదు, హృదయ మార్పిడి జరగలేదు. ఓ అబ్రహాముకి హృదయము తెరవబడలేదు, సున్నతి జరగలేదు, పరిశుద్ధాత్మ రాలేదు, వాక్యముతో ప్రభుతో నిబంధన చేసుకోలేదు. ఆమేన్. కానీ దేవుడైన యెహోవా ఏమంటున్నాడు తెలుసా? 19వ వచనం. దేవుడు నీ భార్య అయిన శారా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నేను కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గూర్చి చాలండి. అంటే అబ్రహాముకు ఆ బయలుపాటు లేనప్పుడు పర్వాలేదులే, నాకు ఇంతవరకు చాలు, నాకు దీంతో సరిపోతుందంటే ఆయన ఏమంటున్నాడు? కొలత లేనంత అభిషేకాన్ని ఇస్తానన్నాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును అన్నాడు ఆయన. చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది ప్రార్థిస్తున్నారు, కానీ వధువు అయితే ఏమడుగుతుందో తెలుసా? నీ జీవాన్ని నాకు ఇవ్వమంటుంది, నీ ప్రాణాన్ని నాకు ఇవ్వమంటుంది, నీ రక్తాన్ని నాకు ఇవ్వమంటుంది. ఆమేన్. అవునంటారా? దేవునికి మహిమ కలుగును గాక. అయితే అబ్రహామా భయపడవద్దు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నేను మారని దేవుడును, మార్పు లేని దేవుడును గనుక భయపడవద్దు. మరల శారా గర్భవతి కుమారుని కనును, నేను ఆ ఇస్సాకుతో నిబంధన చేస్తాను, ఇష్మాయేలుతో కాదు. అయితే ఇష్మాయేలు కూడా అబ్రహామును బట్టి దేవుడు దీవించాడు. అవునంటారా? అబ్రహామును బట్టి, అవునంటారా? ఏ భూమి అయితే శపించబడిందో ఆదామును బట్టి నిజంగా ఆదాముకి భూమినిచ్చాడు, ఆదాముకి సమస్త ఏదైనా అప్పగించాడు ఆయన. నువ్వేది పలుకుతావో జరిగిస్తానన్నాడు ఆయన, ఏలమన్నాడు ఆయన ఆదాముని. అవునా? కానీ భార్య మాట విని ఏం చేశాడు ఆయన? మీరేనరా? ఉదాహరణకి నేను నూజివీడు వచ్చా, సొరకాయ తేమంది, బెండకాయ తేమంది, వంకాయ తేమంది, టమాటా తేమంది, పచ్చిమిరకాయలు తేమంది, కూరగాయలు తేమంది. రైట్. అంతకు మించి ఏమన్నా చేస్తానా? అంటే ఆమె చెప్పింది కదండి, అలాగని ఆ మాట వినేసినట్టేనా? ఏమండి, మీకు అర్థమైందా? అంటే అది కాదు, దాని భావం అది కాదు. వాక్యాన్ని దాటిపోతున్నప్పుడు, వాక్య మేర దాటిపోతున్నప్పుడు నువ్వు హెచ్చరిక చేయాలి. ఆమె చూద్దాం ఒకసారి. కానీ ఏ ఆదామునైతే దేవుడు ఏలమని అధికారం ఇస్తే సమస్తాన్ని అవును బట్టి కోల్పోయాడు కదా. కానీ ఇప్పుడు షరతుల నిబంధన అబ్రహాముకి ఇచ్చి అంటున్నాడు, ఈ భూమిని వేలమంటున్నాడు ఆయన. కానీ ఆదామును బట్టి భూమి ఏమైంది? శపించబడింది. ఆదామా, అసలు ఎంత కోపం వచ్చి ఉంటుంది, నువ్వు మట్టి నేను తీయబడ్డా మట్టి అయిపోతావు అన్నాడు. కొంతమంది కోపం వచ్చినప్పుడు అట్టగా అంటారు. 3వ అధ్యాయంలో ఉందన్నమాట. ఆదామా, నువ్వు మట్టి నుండి తీయబడ్డావు, మరలా తిరిగి మొన్న అయిపోతావు అన్నాడు. ఇక మీదట నీ కొరకు ఈ భూమి నీకు సారం ఇవ్వదన్నాడు ఆయన, గచ్చపదలు మొలిపిస్తుంది అన్నాడు ఆయన. అవునా? వస్తువేనా? కానీ ఇప్పుడు అబ్రహాముతో ఏమంటున్నాడు? నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నీ నిమిత్తం దీవిస్తానన్నాడు ఆయన, నీ నిమిత్తం ఆశీర్వదిస్తానన్నాడు ఆయన. కరెక్టేనంటారా? వాస్తవేనా? అంటే అబ్రహాముకి ఇచ్చే ఆశీర్వాదం ఎలాంటిది? అబ్రహాముకి ఇచ్చే వాగ్దానం ఎలాంటిది? ఆమేన్. మన దైవ సేవకుడు చెప్తున్నాడు, అబ్రహాము 25 సంవత్సరాలు కనిపెట్టింది ఇస్సాకు కొరకు కాదు, కానీ నిజంగా అబ్రహాము కనిపెట్టింది మనకు రాబోతున్న క్రీస్తు కొరకు కనిపెట్టాడన్న. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే గిద్యోనా, నీ తండ్రి కోడిని తీసుకో, 2వ కోడిని తీసుకో, నీ తండ్రి కట్టిన బలిపీఠాన్ని, తప్పు సిద్ధాంతాన్ని పడవై, రాంగు సిద్ధాంతాన్ని పడవై, తప్పుడు ఆచారాలు పడగొట్టు. ఆమేన్. వాక్యానికి వ్యతిరేకంగా లేకిన ఆ బయలు సిద్ధాంతాన్ని, బయలు ఆచారాలు, మానవ కల్పించిన సిద్ధాంతాలని పగలగొట్టు, వాటిని నరికివై అంటున్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే ఈ భూమి నీకు ఇవ్వబడింది. వాస్తవేనా? ఇష్టపడుతున్నారా? తీసుకుంటారా? ఆ వాగ్దానాన్ని తీసుకుంటారా? అయితే ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న వాగ్దానం
నిజంగా ఇక్కడ గిద్యోను దగ్గరికి రాగానే నీవు 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 పాత నిబంధనలో సున్నతిని కోరుకుంటే ఇప్పుడు ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? ఓ మన తలంపులు కోరుకుంటున్నాడు ఆయన, ఓ మన ఆలోచనలు కోరుకుంటున్నాడు ఆయన, మన శరీరాన్ని కోరుకుంటున్నాడు ఆయన, మన ప్రాణాన్ని కోరుకుంటున్నాడు ఆయన, మన అంతరంగాన్ని కోరుకుంటున్నాడు ఆయన. మన శరీరంగా పూర్తిగా దేవునికి డెడికేషన్ చేసుకోవాలి, పూర్తిగా దేవునికి బలి అయిపోవాలి. ఆమేన్. గిద్యోను ఏం చేశాడు? ఆ ఎద్దుని దూడని నరికాడా? ఆయనకంట ప్రవక్త మన కాళ్ళు ఆయన కావాలి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 27 వచ్చిన ఒక్కసారి చూడండి. కొరింథీ మొదటి పత్రిక అనుకుంటున్నాను, రెండో పత్రిక కొరింథీ 2వ పత్రిక ఒక చిన్న మాట, 6వ అధ్యాయం 18 వచ్చిన. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18 వచ్చిన. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును. ఆమేన్. నేను మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన. 18 వచ్చినవేనమ్మా, 16 వచ్చిన. దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక? చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు యోవాబు దేన్ని కట్టాడు అక్కడ? అందుకే ఇక్కడ పౌలు అన్నాడు, జీవము గల దేవునికి విగ్రహములతో సంబంధం ఏముంది? ఆమేన్. దేవుని మందిరానికి బయలుకి సంబంధం ఏముంది? వెలికి చీకటి సంబంధం ఏముంది? విశ్వాస సంబంధం ఏముంది? అవునంటారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయం అయి ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. నేను వారిలో ఉండి ఏం చేస్తానంట? ఆయన సంచరిస్తానన్నాడు ఆయన. ఆమె చెప్దామా? అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించి వాక్య ప్రకారంగా నువ్వు తిరిగి జన్మించి పరిశుద్ధాత్మని ఆ గొప్ప భయానాను, ఆ పరిశుద్ధాత్మని జీవాన్ని మనం పొందినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మనలోకి వచ్చి నివాసం చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు నీ కాళ్ళు ఆయన కాళ్ళుగా మారుతున్నాయి, నీ చేతులు ఆయన చేతులుగా మారుతున్నాయి, నీ చూపు ఆయన చూపుగా మారుతుంది, నీ ఊహలు ఆయన ఊహలుగా మారిపోతున్నాయి, ఓ నీ యొక్క ఉద్దేశాలు ఆయన ఉద్దేశాలుగా మారిపోతున్నాయి. నీ ఒక దైవికమైన క్రీస్తు గుణ లక్షణాలతో ఆ దైవికమైన ప్రేమగా నువ్వు మారిపోతావు. ఆమేన్. అంటే ఆయన నీలో ఉండి సంచరిస్తాను అన్నాడు, ఆయన నీలో ఉండి నేను జీవిస్తాను అన్నాడు ఆయన. ఆమెను చెబుదామా? అవునంటారా? కాబట్టి ఇక్కడ ఆ గొప్ప గిద్యోను అంటున్నాడు, నీ తండ్రి కట్టిన బలిపీఠాన్ని పగలగొట్టాయి. ఆమేన్. ఎంతమంది పగలగొడతారు? తల్లిదండ్రుల ద్వారా, ఓ సెక్స్ ద్వారా, ఉద్రేకము ద్వారా మనం శరీరంగా భూమి మీదకి వచ్చాం. మన తండ్రి వలన వచ్చి నీ దేహాన్ని పగలగొట్టాలి, మన తలంపులు పగలగొట్టాలి, అక్రమ ఆలోచనలు, దుర్మార్గ సంబంధమైన ఓ కోరికలను నువ్వు పగలగొట్టి నీ అంతరంగంలో బలిపీఠాన్ని కట్టాలి ఆయనకి. నీ శరీర ప్రాణాత్మలను ఆ బలిపీఠం మీద నైవేద్యముగా అర్పించాలి, రక్తముతో అర్పించాలి, ప్రాణముతో అర్పించాలి. ఓ ఆమేన్. అవునంటారా? అందుకే గిద్యోనా, నీ తండ్రి కట్టిన బలిపీఠాన్ని. ఆమేన్. ప్రవక్త బలే అద్భుతమైన సంఘటన చెప్పాడు ఇక్కడ. ఆమేన్. ఆదాము ద స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ కలిగి ఉన్నాడు. ఇప్పుడు నిజంగా అవ్వ, అయ్యా నాకు ఒక కుమారుడు కావాలనే కోరిక శ్రీమతి ఆదాముకు వస్తే కలుగునుగాక అని అనగానే, ఆదాం పలకగానే క్రీస్తు ఆ నిజమైనటువంటి ఆ మొదటి ఆ స్త్రీ అయిన శ్రీమతి అయిన ఆదాములో గర్భం ధరించి మరియ కాదు అక్కడ ఏదేంలోని క్రీస్తుని తేవాలి. కానీ అపవాది ఏం చేశాడంటే బైపాస్ చేశాడంట వాడు. అవి మీకు అర్థమైందా? ఆదాము వంటి కుమారుడే రావాలి. అవునంటారా? సింహం సింహాన్ని కంటుందా? పులినే కంటుందా? కుక్కనే పెళ్లి చేసుకుంటుందా? ఏమండి? నక్కతోనే పెళ్లి చేసుకుంటుందా? చెప్పండి. ఆమెను చెబుదాం. సొదొమ దినాల్లో జంతువులతో కూడా వాళ్ళు పాపం చేశారండి. ఇప్పుడు అదే స్పిరిట్లు ప్రపంచమంతా వచ్చేసినాయి. ఇప్పుడు స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు, పురుషులు వివాహం చేసుకుంటున్నారు. చెడిపోయి ఉన్నారని బైబిల్ చెప్తుంది.
అమెరికా వెళ్ళండి, వేరే దేశాలు చట్టం వచ్చేసింది. అందుకే ఇప్పుడున్న ప్రభుత్వం గెలిచింది, పురుషులు పెళ్లి చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదని. అంటే అది జంతువు ఆత్మ అన్నాడు ఆయన. అది పెద్ద జంతువులు అంటాయి. ఏమనుకోమాకండి, ఆమె చెప్దాం ఒకసారి. అయితే ఇక్కడ ఆదాము నుండి రావాల్సిన అసలైన విత్తనాన్ని వాడు అపవాది బైపాస్ చేసి అవును మోసగించి వాడి విత్తనంతో శరీర సంబంధమైన జన్యువుతో జన్మను తీసుకొచ్చాడు. అందుకే మోషే చనిపోయినప్పుడు నాకు కూడా వాటా ఉందన్నాడు. చూసారా? అందుకే బోయాజు రూతును విమోచిస్తున్న సమయంలో నిజంగా రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు నాకంటే నీకు ఒక సమీప బంధువుడు ఉన్నాడు, అతను నిన్ను విడిపించకపోతే ఖచ్చితంగా నేనే విడిపిస్తానన్నాడు ఆయన. ఆమె చూద్దామా. అయితే తెల్లారి పెద్ద మనుషులకి వెళ్ళాడు, బోయాజు ప్రకటించాడు. అయితే రూతుని చేసుకుంటావా అన్నాడు. అబ్బో చాలా బాగుందే, అందంగా ఉంది, చేసేసుకుంటాను అన్నాడు. అందరు ఇక్కడ ఉన్నారా? చేసుకుంటానంటే ఊరి పెద్దలు అన్నారు తను చనిపోయిన భర్త యొక్క సంతానాన్ని పైకి తేవాలన్నాడు ఆయన. అమ్మో, అలాగైతే నా సంతానాన్ని పోగొట్టుకుంటాను. అయితే తన యొక్క నయోమి భూమిని కూడా నువ్వు విడిపించాలి, నువ్వు వెలపెట్టాలి. ఆమేన్. మరణంలో ఉన్న నయోమి సంతానాన్ని బయటికి తీసుకురాగలవా అని అంటే ఆమేన్. ఆ సమీప బంధువుడు అంటున్నాడు, హల్లెలూయా, నేను విడిపించలేను. ఎందుకంటే ఆది కాండం ఏదేనులో జీవాన్ని పెట్టాడు కాబట్టి జీవానికి జీవమే పెట్టవలసి ఉన్నది. ఎందుకంటే వాడు చనిపోతే అపవాది, వాడు బ్రతకలేడు. కానీ యేసుక్రీస్తు అన్నాడు, నేను ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, మళ్ళీ తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందని చెప్పాడు ఆయన. ఆమెన్ చెప్తారా? ఆమెన్ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియులారా, అందుకే ఇక్కడ గిద్యోను అంటున్నాడు, నీ తండ్రి కట్టిన ఈ బలిపీఠాన్ని పగలగొట్టమన్నాడు ఆయన. వాస్తవంగా అదేమో విగ్రహారాధన సంబంధమైన బయలు యొక్క బలిపీఠం అది. కానీ ఇది మన తండ్రి ద్వారా తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఈ బలిపీఠం పగలగొట్టి ఇప్పుడు క్రీస్తు బలిపీఠంగా మారిపోవాలి, బంగారపు బలిపీఠం మీదుగా మారిపోవాలి. అందుకే మనం పాత నిబంధనలో ఛాయలు చూస్తున్నాం, ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూస్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఒక పాపి తన యొక్క పాప క్షమాపణ కొరకు గొర్రెపిల్లను తెస్తే ఆవరణములో గంగాళంలో కడగాలి, ఆ ఇత్తడి బలిపీఠం మీద తన అర్పణ అర్పించాలి. చూసారా? అయితే ఇంకా అక్కడ తలంపులు మారలేదు, కానీ లోపల పరిశుద్ధ స్థలములకు వెళ్ళారు, అక్కడ తలంపులు మారలేదు, కానీ లోపల 3వ స్థలం ఉన్నదే, అతి పరిశుద్ధ స్థలములో బంగారంతో కట్టబడిన బలిపీఠం అక్కడ ఉన్నదే. అక్కడ ఏ వైరస్ లేదు, ఏ తెగులు అక్కడ లేదు. అక్కడికి నీ వెళ్ళి నిన్ను నీవే దేవునికి డెడికేషన్ చేసుకోవాలి, నువ్వు దేవునికి బలి అర్పణగా మారిపోవాలి. నిన్ను నీవే దేవునికి అర్పించుకోవాలి. ఆమేన్. అప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చి నీలోకి వచ్చి నీవు ఆయన కలిసి నివాసం చేస్తారన్నాడు ఆయన. ఆమెను చూద్దామా. అదే 7వ ముద్రలోని 3 ఇటుపై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న సమయంలో నిజంగా గిద్యోను ఏ విధంగా వెళ్తున్నాడో చూడండి. పడగొడదామా? తండ్రి కట్టిన బలిపీఠాన్ని పడగొడదామా? నిజంగా నరుకుదామా? ఏమని నరకాలి? నరుకుతారా? మన ఒక ఆమె అబ్బాయే ఈ ప్రక్కనే జడేశాడు, ఇట్లా దీనికేమో రింగి పెట్టాడు, ఈ పక్కన పూలు పెట్టాడు, ఈ పక్కనేమో కాషాయ వస్త్రం, ఈ ప్రక్కనేమో మామూలుదే బాగుంది. అంటే ఎవరంట? శివపార్వతులంట. ఓ ప్రక్కన జడ ఉంది, ఇటు చూస్తే అమ్మాయిలా కనబడుతున్నాడు, ఇటు చూస్తేనేమో వాళ్ళే ఇటుగాని వాళ్ళు. మరి మనం ఎవరు? మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళం? మనం ఏ చేతికి చెందిన వాళ్ళం? మనం ఏ వాగ్దాన ప్రజలు మనం? ఆమె మన వంశవలేమిటి? అబ్రాహామిక రాజ సంతానమేనా? మనము ఆ రక్తం ద్వారా విమోచించబడిన వారమేనా? రక్తం ద్వారా ప్రత్యక్షపరచబడిన వారమేనా? ఆమెన్. హల్లెలూయా. ఓ గిద్యోనా లే. ఆమెన్. ఆమెన్. ఆ గిద్యోను చూసి అడిగాడు, నేను ఎలా జయించగలాలి? నా తండ్రి వంశంలోనే, నా తండ్రి ఇంటిలోనే నేను కడపటి వాడినే, నాకు బలం లేని వాడినే, నాకు థియాలజీ తెలియదే, నాకు నిజంగా ఆ బీడీలు నాకు తెలియదే, నేను ఎలా జయించాలి? లేదు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీతో ఉంటాను. ఆమేన్. అయ్యా, పగల జనం అటు ఇటు తిరుగుతున్నారు, ఈ పని చేయాలంటే ఎంతైనా యాజకుడు కొడుకు కదా. అబ్బాయి, మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడంట అని దుమ్ముగా వచ్చి అడ్డగిస్తారని ఎప్పుడు చేశాడు ఆయన? రాత్రిపూట వెళ్ళాడా? ఇప్పుడు వద్దును కూడా తీసుకోవడానికి అర్ధరాత్రి కేక వేయబోతుందా? ఇదిగో ఆయన పెళ్లి కుమారుడు, ఈయన ఎదుర్కొని రండి కేక రాబోతుందా? ఈ మధ్యాహ్నం పూర్తిగా మనమే ప్రభువుకి సమర్పణ చేసుకోవాలి.
మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మని దేవుని బలిపీఠం మీద మనం అర్పించేయాలి. అందుకే ఆ ఎద్దుని నరుకు. ఆమేన్. ఇప్పుడు ఆయన శరీరాన్ని కోరట్లేదు, ఆయన సున్నతిని కోరట్లేదు. ఆయన ఇక్కడ గిద్యోను దగ్గరికి రాగానే ఆయన చట్టాన్ని మారుస్తున్నాడు, ఆయన నిబంధన మారుస్తున్నాడు, ఆయన అర్పణ మారుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమంటున్నాడు? నీ తండ్రి యొక్క 2వ కోడిని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద ఎక్కడ కట్టాలి? అక్కడ ఒక బండ ఉన్నదే. 25వ వచనమేనమ్మా, 26వ వచనమా? న్యాయాధిపతులు 6లో ఆ మాట కనపడుతుంది. అక్కడ ఏముందంట? ప్రైజ్ ది లార్డ్. మరియు 26 వచనం, 25 నన్ను చదవండి అమ్మా. ఆ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి. ఆమేన్. అక్కడ సమీపాన్ని ఏమున్నది? బండ. ఆమేన్. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడనేరవని అన్నాడు ఆయన. ఇప్పుడు అదే మాట గిద్యోను తంటున్నాడు ఆయన, అదే మాట పేతురుతో అన్నాడు ఆయన, అదే మాట విలియం బ్రనహాముతో అన్నాడు ఆయన, అదే మాట ఈ మధ్యాహ్నం మీతో అంటున్నాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి బండ? ప్రత్యక్షత అనే బండ, బయలుపాటు అనే బండ. ఆయన ముగ్గురు కాదు, ఒక్కడే అనే బండ. ఆమేన్. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా దేవుడని ఆ బయలుపాటు మీద నిన్ను నీవే అర్పణ చేసుకోవాలి, నిన్ను నీవే బలిగా యాగముగా బలైపోవాలి. ఆమేన్. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మధ్యాహ్నం? ఆమేన్ చూద్దామా? తండ్రి నుండి వచ్చిన కోడిని, ఆమేన్, ఆ ప్రాణాన్ని ఎవరిది? గిద్యోనులో ఉన్న ప్రాణం ఎవరిది? గిద్యోనులో ఉన్న రక్తం ఎవరిది? గిద్యోనులో ఉన్న ఆత్మ ఎవరిది? ఆమేన్. తండ్రిదేనా? ఆ తండ్రికి 2వ కోడిని తీసుకొచ్చాడా? ఆ ఎద్దును అర్పించాడా? ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు, నీ కాళ్ళు ఆయన కావాలి, నీ చేతులు ఆయన కావాలి, నీ అంతరింద్రియములు ఆయన కావాలి, ఓ నీ మెదడు ఆయన కావాలి, నీ ఊహలు ఆయన కావాలి, నీ ఆలోచనలు ఆయన కావాలి. ఓ ఆమేన్. నీవే ఆయన కావాలి. ఎంతమంది సమర్పణ చేసుకుంటాం ఈ మధ్యాహ్నం? ప్రవక్త ఒక సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన సువార్త చేయటానికి. ఆమె అడావిడిగా బిజీగా ఉంది. బ్రదర్ బ్రహ్నాం, నువ్వు నా కొరకు ప్రార్థన చేసావు, స్వస్థ వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, నాకు అక్కడి నుంచి నాకు బాగా బిజినెస్ పెరిగింది, నేను ఖాళీ లేదు, నాకు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చేసాను, నేను ఇప్పుడు అడావిడిగా షూటింగ్కి వెళ్ళాలి, అదిగో కాఫీ పెట్టాను, తాగు, నువ్వు మీరు త్వరగా ఒక చిన్న ప్రార్థన చేస్తే నేను షూటింగ్కి వెళ్ళిపోతాను అంటుంది. అవే ఆయన వెయిట్ చేశాడు. ఆమె డ్రెస్అప్ అయిపోయింది. అప్పటికే మరి ఫోన్లు వచ్చేస్తున్నాయేమో. ఆమెను చెబుదాం ఒకసారి. కాఫీ ఇచ్చింది. కాఫీ సగం తాగి అక్కడ పెట్టి కాఫీని నువ్వు తాగమన్నాడు ఆయన. బ్రదర్ బ్రహ్నా, నేను కలుపుకోవాలంటే లీటర్లు పాలు నాకున్నాయి. కాఫీ అడిగితే శ్రేష్టమైన నువ్వు తాగిన కాఫీ నేనెలా తాగాలి? నీ ఎంగిలి నేనెలా తాగాలి? ఆమె చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. నిజంగా అర్పణ కోరుకుంటున్నాడు ఆయన, ప్రాణాన్ని కోరుకుంటున్నాడు ఆయన, ఆత్మని కోరుకుంటున్నాడు ఆయన, ఓ మన జ్ఞానేంద్రియాలు కోరుకుంటున్నాడు ఆయన. నీకు నీవే ఈ మధ్యాహ్నం డెడికేషన్ చేసుకోవాలి. ఎస్ అన్న గారు, నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. గ్లోరీ. ప్రాణమా గ్లోరీ. ఎస్, గాడ్ బ్లెస్ యూ. కానీ నువ్వు కూడా డెడికేషన్ చేసుకోవాలి వచ్చే సండే. ఆమెను చెబుదాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరుగా స్టెప్పులుగా ఇద్దరు ఒకసారి వద్దులే. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అర్పిద్దామా మన ప్రాణాన్ని, అర్పిద్దామా మన ఊహలు, మన కోరికలు. ఆమేన్. మన లోపల వాక్యానికి వ్యతిరేకంగా కలిగిన ప్రతి దాన్ని నరుకుదామా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిజమే. ఈ మధ్యాహ్నము ఏమి కోరుకున్నాడో తెలుసా? ఆమేన్. నీ బాహ్య అలంకరణ కోరుకోవట్లేదు, నీ బాహ్య సంబంధమైన అందాన్ని కోరుకోవట్లేదు, నీ బాహ్య సంబంధమైన అధికారాన్ని కోరుకోవట్లేదు, నీ బాహ్య సంబంధమైన స్థితిగతులు కోరుకోవట్లేదు. కానీ నీ లోపల ఆయన ఒక గదిని ఏర్పాటు చేశాడు. నీ అంతరంగంలో ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన, నీ ప్రాణంలో ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన, నీ శరీరంలో ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన.
సమర్పిస్తారు ఈ మధ్యాహ్నం, సమర్పించుకుంటారు ఈ మధ్యాహ్నం. ఓ గిద్యోను లేచాడు, ఆమేన్. గిద్యోను లేచాడు. ఎందుకు ఎందుకు ఎందుకు? ఆమేన్. ప్రత్యక్షత ఇవ్వబడింది. నేను నీకు తోడుగా ఉన్నాను, వెళ్ళు. అయ్యా నేను చిన్నోండి, నాకు ఈ థియాలజీ లేదు. గత వారం అంటే గొప్పగా చెప్పట్లా, అమ్మగారు ఒక చక్కని మాట అన్నారు. అంటే నేనేం కలిగి నాకు తెలియదు, అది వింటున్న మీరే చెప్పాలి. ప్రభుని మహింపరుద్దాం. ఆమేన్. అయ్యా మీరు సరిగ్గా చదివే లేదు, సరైన ఎడ్యుకేషన్ కాదు, కానీ దేవుడు ఎలాంటి వాక్కుని పెట్టాడు అయ్యా మీ నోట. ఆమెను చెప్దాం ఒకసారి. అవునవును అంటే దేవునికి మహిమ. ఆ వరాన్ని ప్రవక్త అన్నాడు. సేవకుల్లో ఉన్న వరాన్ని గుర్తించినప్పుడే సంఘం ఎదుగుతుంది అన్నాడు ఆయన. సేవకుల్లో ఉన్న ప్రత్యక్షతను సంఘం పట్టుకోవాలి. ఆమేన్. దానిలో గారు చాలాసార్లు చెప్పుంటారు, ఆవు పాలు ఇవ్వదు కానీ వాస్తవానికి 25 లీటర్లు ఇస్తాడట. కరెక్టేనా? కానీ మనం ఏం చేయాలంటే దాన్ని పిండుకోవాలి. ఆమేన్. ఇప్పుడు కూడా సేమ్ అదే. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఆ బండ మీద ఏమర్పించాలి? మన ప్రాణాన్ని, మన అంతరింద్రియాన్ని, మన ఊహలు, మన ఆలోచనలు. ఓ చూసారా, మనమే. ఎంతమంది అర్పించుకుంటారు? ఎంతమంది అర్పించుకుంటారు? ఎంతమంది అర్పించుకుంటారు? పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలపితివి. నాడుగులు స్థిరపరచి బలము నీచితివి. అడుగులు స్థిరపరచి. గ్లోరీ. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిద్దాం ఈ మధ్యాహ్నం. గ్లోరీ. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు, వెంబడింతు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా నీ స్తుతి. గ్లోరీ. ఆమేన్. స్తోత్రం. యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా. హల్లెలూయా. గిద్యోను చిన్నవాడే, బెన్యామీను గోత్రంలో కడపటివాడే, ఆఖరివాడే, అర్హత లేనివాడే. కానీ అర్హత తన యొక్క జ్ఞానంలో లేదు, అర్హత శరీరంలో లేదు, అర్హత అతని జనములో ఉన్నది, అతని విత్తనంలో ఉన్నది, వాగ్దానంలో ఉన్నది. ఆమేన్. ఆ గొప్పతనము అంతరంగంలో పెట్టాడు ఆయన. ఆమేన్. ఈ మధ్యాహ్నము ఇక్కడ నువ్వు కూర్చున్నావంటే జగత్పునది వేబరక మునిపే ఆయన నిన్ను చూశాడు. ఈ మధ్యాహ్నం నీవు 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 నేను ఎక్కడ ఉండాలో, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కూడా చూశాడు ఆయన. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ మధ్యాహ్నం మన కోరికలన్నీ ఆయన ముందు పెట్టేద్దాం. ఆమేన్. నీవు లేని బ్రతుకు నాకు వద్దయ్యా, నీవు లేని క్షణము నాకు వద్దయ్యా, నీవు లేని జీవితం నాకు వద్దయ్యా. ఆమేన్. నిజమేనా? అర్పించుకుందామా? ప్రవక్త అంటున్నాడు, మనము ఆయనలో అదృశ్యమైపోవాలి, ఆయనే మనలో ప్రత్యక్షం అవ్వాలి. ఆమేన్. గతసారి చెప్పాను కదా, మారాలి మారాలి. నేను పాడి మీరు పాడితే ఈ టేబుల్ మారిద్దా? కాదు. మారింది మారింది నా మనసే మారింది, మారిన మనసు కలవదులే. ఆమేన్. ఎవరికి ఇవ్వాలి? సంస్థకి ఇవ్వాలా? సంఘశాఖకి ఇవ్వాలా? సిద్ధాంతాలకి ఇవ్వాలా? పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అంటారు, అయ్యా మా తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిందయ్యా, ఒక కొబ్బరికాయ కొట్టాల్సిందేనయ్యా, ఆ పోతురాజుకి అర్పించాల్సిందేనయ్యా, ఊరు బయట నుంచి తీసుకురావాల్సిందేనయ్యా, తూర్పు నుంచి రావాల్సిందేనయ్యా. అయ్యా నిజమేనా? ఆ వాటిని పడగొట్టమన్నాడు ఆయన. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ దీపత స్తంభాన్ని, ఆ బలిపీఠం కట్టబడిన నీ తండ్రి కట్టబడిన ఆ బయలు దేవత యొక్క దేవ స్తంభాన్ని చూసారా? ఆ బలిపీఠాన్ని పగలగొట్టు. తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఆ బొబ్బలోని యొక్క సిద్ధాంతాన్ని పగలగొట్టమన్నాడు ఆయన. ఆ బొబ్బలోని యొక్క ఆచారాన్ని పగలగొట్టమన్నాడు ఆయన. ఆ తత్వ సిద్ధాంతాన్ని పగలగొట్టమన్నాడు ఆయన.
ఒక రకంగా దేవుడా అందరూ అంటారు. పడిపోయారు అనుకోండి, ఎవరైనా దెబ్బ తగిలింది అనుకోండి, అబ్బా దేవుడా అని అంటారా, దేవుళ్ళారా అంటారా? మరి పాపం ఆడే అంటున్నాడు, మళ్ళీ దేవుడు ఒక్కడు కాదు అంటున్నాడు. ఏం చెప్తామండి? ఏమండి వాస్తవేనా? సింపుల్ కోటేషన్ ఇది. ఏమండి కరెక్టేనండి? ఏదో దెబ్బ తగిలింది, అబ్బా అబ్బల్లారా అంటున్నాడా? అయ్యప్ప అంటే ఇద్దరు తండ్రులకు పుట్టినోడంట. అయ్యా అన్న తండ్రి, అప్ప అన్న. ఒక ఆమె దేవుళ్ళు అంట, ఒక ఆమె స్త్రీగా మారిపోయారంట, ఒక ఆయన పురుషుడైపోయాడంట, ఇద్దరు కలుసుకున్నారంట, అయ్యప్ప పుట్టాడు. ఈయనకి ఏం పేరు పెడతావురంటే, నేను అబ్బనే నువ్వు అబ్బమే, ఇద్దరు పేర్లు పెడదామన్నాడంట. ఏ పేర్లు అయ్యి? అయ్యా, అప్పా, అయ్యప్ప. ఓకేనా? స్తోత్రం చేద్దాం ఒకసారి. కానీ ఇది అది కాదు. ఆమేన్. నిజమే, అయ్యప్ప లాంటి నిజంగా సిద్ధాంతాలు, ఆ కోడెలు, ఆ బలిపీఠాలు, ఆ తప్పుడు సిద్ధాంతం, ఆచారాన్ని, కులాన్ని, మతాన్ని, రాజకీయాన్ని, దైవ శక్తులు నువ్వు లయపరచాలి, వాటిని నరికివై అన్నాడు ఆయన. నా బలిపీఠాన్ని కట్టక్కడ, ఎక్కడ? నేను చూపించిన స్థలంలో. అదే ప్రభువైన యేసుక్రీస్తు నామమై ఉన్నదే, అదే ఏకైక ఆరాధన స్థలమై ఉన్నదే. నా నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదని చెప్పబడింది. చింతారాజు గారని మా ఊర్లో రాజీవ్నగర్లో ఉండేవాడు పాస్టర్ గారు, చనిపోయారు. డేవిడ్ పాల్కి తెలుసు. సో అతడు ఎదురు వచ్చినప్పుడల్లా పాస్టర్ గారు వందనాలంటే, ఏమంటే యేసునామ గారు. ఒకరోజు ఇంటికి వచ్చాడు పాపం. మా పాస్టర్ గారి కోపం వాక్యం గురించి తప్పుగా మాట్లాడితే మనుషులు కూడా ఇవ్వటానికి ఇష్టపడదు. క్షమించండి, ఆయన పెద్ద అయినా. ఏమంటే యేసునామం గారు బాగున్నారంటే, ఆయన ఏమైనా ఎంకన్నామని కలిగి ఉన్నాడా అంద నా చెవులు గట్టిగా అనాలంటే బాధపడతాడు పెద్దోడు కదా. అంటే మనం యేసునామాన్ని కలిగి ఉంటే వాళ్ళు భర్త పేరు వస్తుందా భార్యకి? అంటే మేము చదువుకున్నామయ్యా, జాబ్ చేస్తున్నాం, మా పేరు ఇంటి పేరు మారదానుకో, మాకు అది వేరు సెక్షన్. ఆమె చేద్దాం ఒకసారి. హల్లెలూయా. మారాలా? భర్త పేరు మారాలా? నేను పుట్టినప్పుడు గ్రేస్ అని పేరు పెట్టా. వాళ్ళ మామగారు వచ్చి అంటున్నాడు, ఏమండి మా అందరికి మహిమని పెట్టుకున్నామండి, మహిమదాస్ అండి, మహిమ జోషం అండి, మహిమ దీనా అండి. ఆమేన్. అందుకని ఆమె పేరు కూడా మహిమ పెట్టిన. ఎట్టాగో ఇంగ్లీష్లో గ్రేస్ అన్నారు కదా, గ్లోరీ గ్రేస్ అందామండి అన్నాడు. మీ ఇష్టం అయ్యా, నాకేం పని, ప్రధానమైపోయింది, మీకు అప్పచెప్పేశాం, మీరేమన్నా పెట్టి పిలుచుకోమన్నా తప్పంటారా? రెండవది, మరి మీ అందరూ ప్రార్థన చేస్తుంటారు అనుకుంటున్నా. మరి మా అల్లుడు గారి యొక్క చెల్లెలు మొన్న ఆపరేషన్ జరిగింది, పాప పుట్టింది. మరి చక్కని బిడ్డను దేవుడు వారికి ఇచ్చారు. దేవుడు దీవించిన గాక. మరి వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మా సోదరుడు డానీ హైదరాబాద్లో ఉంటాడు. పక్షిరాజును పైకి ఎగిరిపోతున్న పాట రాసింది ఆయనే. చాలా పాటలు రాశాడు సోదరుడు, హైదరాబాద్లో ఉన్నాడు. వాళ్ళు బామ్మద్ది గారిని రాత్రి నేను సాయంత్రం తాస్పాం గడిచిందండి. అతను వరంగల్లో ఉంటాడు. అతని పేరు నవీన్, పశువుల డాక్టర్ ఆయన. మరి చాలా ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్లో ఉన్నాడు, ప్రార్థన చేయమని కోరాడు. మరి మీరు కూడా, అతని పేరు నవీన్. మరి తాస్పాం గడిచింది. మరి పొలం నుంచి ఇంటికి వచ్చారు, కొంచెం అది లేట్ అయిందనమాట. ఆ వరి పొలాల్లో పనిచేసేటకి వెళ్తే జరిగిందండి. సోదరుడు ఆరోగ్యం కొరకు మీరు అందరూ జ్ఞాపం చేసుకుని ప్రార్థించి ఆమెను చెప్దాం ఒకసారి. నేను ముగిస్తున్నాను. ఆమేన్. నేను ముగిస్తున్నాను. అంశం పేరేంటి? గిద్యోనులో 3 కార్యాలు. ఒకటి పరాక్రమంతుడైన, రెండవది దేని పడదోసేవాడు, బాగుండా వాళ్ళని పడదోయుడు. అమ్మ వింటున్నారా? ప్రైజ్ లార్డ్. నాని చూడు ఒకసారి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అమ్మ ఆకలిగా ఉన్నవాళ్ళు ఆమెను చెప్పండి ఒకసారి. రైట్, అంటే ఆత్మీయ ఆకలితో మీరు ఉన్నారు, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమెను చెబుదాం ఒకసారి. ఆకలిగా ఉన్నవారు ఆమెను చెప్పండి ఒకసారి. ఆమేన్. ఈరోజు భోజనం ఎవరు సిద్ధం చేశారు? రేపు గాడ్ బ్లెస్ యు, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి రేపుగా సిద్ధపరిచిన ఆహారమును తిందుముగాక అన్నవాళ్ళు లేకండి. తిందాంలే, నేను అదే తింటున్నా. మీరు ఆదివారం ఎవరైతే సిద్ధం చేస్తున్నారో అదే తింటున్నా. ఆమేన్. కాదు నేను పైన తింటున్నా, మీరు కింద తింటున్నారు, తేడా ఏం లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇర్మీ అంటున్నాడు, నీ మాటలు నాకు త్వరకగా, నేను వాటిని భుజించి తిందామా? ఆకలిగా ఉన్నవారు ఆ ఆకలి గురించి చెప్పాను నేను. ఆమేన్. ఆల్రెడీ ఆకలి అవుతుంది, రైట్. కానీ ఈ ఆకలి కావాలి.
ఆమేన్ ఆమేన్. ఆహారం తిన్నవాడు మరలా ఆకలిగా ఉంటాడు, కానీ నన్ను తిన్నవాడు ఎన్నో ఆకలిగా ఉండన్నాడు ఆయన. అసలు నన్ను తిన్నవాడు చనిపోడు అన్నాడు ఆయన. పైనుండికి వచ్చిన శివాహారం నేనే అన్నాడు ఆయన. ఈ ఆహారం కావాలంటే ఆ తండ్రి చేత కట్టబడిన ఈ బలిపీఠం కొట్టబడాలి. కొంతమంది అన్నారు, అచ్చం వాళ్ళ నాన్న అలవాట్లే వాడుకున్నాయి. నాన్న తాగాడని కీడు ఎక్కడ అచ్చం ఆ నాన్నలాగా తాగి పడిపోతాడండి. భలే మురుసుకుంటారండి. పేకాట ఆడేవాడు అనుకోండి నాన్న, మరి అచ్చం వాళ్ళ నాన్నలాగానే పేకాట ఆడుతున్నాడండి. అయ్యి బాబోయ్, మురుసుకుంటారా? ఏమా వాళ్ళ నాన్న 10 మందిని కొట్టొచ్చేవాడండి, మరి వీడు కూడా కొడుతున్నాడు, అచ్చం వాళ్ళ నాన్నలాగా ఉన్నాడండి. స్తోత్రం చేద్దామా? అదే కొట్టబడాలి మధ్యాహ్నము. గ్లోరీ. ఓ తండ్రిలో నుండి వచ్చిన ఆ గుణ లక్షణాలు చచ్చిపోవాలి. ఆమేన్. దేవుడిచ్చే గుణ లక్షణాలు మనకు కావాలి. ఆ కలవరి యొక్క రక్త మార్పిడి జరిగింది. క్రీస్తు రక్తం మనలోకి రావాలంటే మనం అక్కడ బలి అర్పణ అయిపోవాలి. ఆమేన్. అసలు వాస్తవంగా పాటలు ఏం పెద్దగా పాడిన వాళ్ళు ఏదో పాడేసా, అమ్మగారు పాడారు కాబట్టి సరిపోయింది. దేవుడికి స్తోత్రం చేద్దాం. ఒకసారి పాడాలని ట్రై చేస్తా. పాపం పిల్లలు మీరు పాడండి, నేను ప్లే చేయాలని ఆశపడతారు. సరే, భవిష్యత్తులో చూద్దాం, పాడతాను ప్రయత్నం చేస్తా. అంటే నేను పాడుతుంటే నాకే ఇష్టం ఉండదు, అది సంగతి. దేవునికి స్తోత్రం చేద్దాం. మీరు ఎవరైనా పాడుతుంటే నేను ఆస్వాదిస్తా, మీరు పాడుతుంటే ఆనందిస్తా, గంతులు వేస్తా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రాత్రిపూట వెళ్ళి 10 మందిని తీసుకెళ్ళాడు. నీ ధైర్యం చాలిపోతే ఏమంటున్నాడు? పగలు చేయపోయావు, రాత్రిపూట వెళ్ళు. ఆమేన్. రూతు రాత్రి వేళ వెళ్ళిందా? నయోమి పంపించిందామని. ఒకవేళ సందర్భాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే సమాజంలో ఎలా ఉంటుందా సందర్భము? సమాజంలో ఎలా ఉంటుంది? ఓ సొంత అత్తే వేరొక పురుషుడి దగ్గరికి, పరాయి పురుషుడి దగ్గరికి, ఆమేన్, తన సొంత అత్తే కోడలు పంపిస్తుందని నింద రాదా? నో సార్. ఆమేన్. అది దేవుని సంకల్పం. అది దేవుని ముందు నిర్ణయంలో దేవుడే సిద్ధపరిచాడు ఆ కార్యాన్ని. ఖచ్చితంగా ఋతులో జరగవలసింది జరగాలి. ఈ మధ్యాహ్నం నాలో నీళ్ళు జరగవలసిన కార్యం జరగాలి. దానికోసం చూస్తున్నాడు ఆయన. దానికోసం చూస్తున్నాడు ఆయన. మన అర్పణలన్నీ ఆయనకు అర్పించేయాలి, మన కోరికలన్నీ ఆయనకు అర్పించేయాలి. ఓ ప్రభువా, బ్రతుకుడ క్రీస్తే, సావు అయితే నాకు లాభం అనే ఆ ఉన్నతమైన స్థితిలోకి మనం వచ్చేయాలి. ఆమేన్. ఎప్పుడైతే గిద్యోను 10 మందిని తీసుకుని వెళ్ళాడు, ఈ 10 మంది ప్రకటన 10:1గా మనం గత వారం జ్ఞాపం చేసుకున్నాం. అయితే చూడండి, 30వ వచనం చదవండి అమ్మా. ఈ వచ్చిన చదివి మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను. ఆమేన్ ఆమేన్. వానిని బయటకు తెమ్మని యోవాషుతో చెప్పగా, యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలుపక్షమున వాదింతురా, మీరు వాని రక్షించుదురా, వాని పక్షమున వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను. ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షముగా తానే వాదింపవచ్చును. ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొనిమని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు అని పేరు పెట్టెను. వాదించువాడు. ఆమేన్. దేని కొరకు? సత్యము నిమిత్తం వాదించేవాడు, వాక్యము నిమిత్తం వాదించేవాడు. యవన కాలములు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణ వంటి వారని తన అమ్ములు పొంది నింపుకొని విరోధులతో వాదిస్తారని బైబిల్లో చెప్పబడింది. ఈ మధ్యాహ్నం మరి మనం బలిపీఠం మీద అర్పిద్దామా? నోహు వాడిని కట్టినప్పుడు ఏం చేశాడు ఆయన? ఆమేన్. నోహు వాడ కట్టినప్పుడు ఏం చేశాడు? చితిసారం రాను నరికాడా? తన కొమ్మలన్నీ తీసాడా? మళ్ళీ నరుకుంటా వచ్చాడా? మళ్ళీ ఈసారి ఏం చేశాడు? ఆయన గొడ్డలు తిరిగేసి తోలంతా ఒలిచాడా? ఆమేన్. ఏ తోలుది? చిక్కమణి గారు చెప్పాలి. నడికట్టు, మడికట్టు, ఈ కట్టు, ఆ కొట్టు అంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ లార్డ్. కులకట్టు, ఏ కట్టు అది? అవన్నీ దాటి రావాలి. ఎంతమంది వచ్చారు? ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను ఎవడు అనుకున్నావురా? ఎవరు నువ్వు? అసలు మా తాత ఎలాంటివాడో తెలుసా? ఇప్పుడు ఆయన మీ తాత గురించి ముత్తాత గురించి అడగట్లా, ప్రజెంట్ నిన్ను అడుగుతున్నాడు ఆయన. ఆమేన్. వాళ్ళు వీరులు కావచ్చు, అది అజ్ఞాన కాలం. అదే దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు ఆయన. ఇప్పుడు ప్రజెంట్ నిన్ను కోరుకున్నాడు ఆయన. నీవు సమర్పించుకోవాలి.
నువ్వు సమర్పించుకోవాలి. ఆమేన్. ఏమంటున్నాడు యోవాషు యాజకుడు? బయలు అంత శక్తి కలిగిందైతే బయలునే ఒకరోజు నూజివీడు శారదా ల్యాబ్ రాజుగారు అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. వాళ్ళ పాప స్థలం దగ్గర భేదం వచ్చి తేడా వచ్చి ఆ స్థలం అమ్మినోడే చేతబడి చేశాడు అమ్మాయికి. నాకు తెలియకుండా చాలామందితో తీసుకెళ్ళి ప్రార్థన చేయించారు. ఒక పాస్టర్ గారే చేతబడి చేసేవాడిని తీసుకెళ్ళాడు. అబ్బాయి ప్రార్థన చేస్తాడు పోతల్లా, ఆడితో నన్ను బాగు చేయించుకోని 10 ఏళ్ళు పెట్టి బేరం ఆడి 15,000 ఎంత అడిగితే 10,000 బేరం ఆడి మళ్ళీ 10,000 పాస్టర్ గారికి ఎంత ఇచ్చాడు. పాపం అటువంటి పాస్టర్లు ఉన్నారు. స్తోత్రం చూద్దాం ఒకసారి. కానీ నాకు తెలియదు. ఒకరోజు నేను వెళ్ళాను. ఆ రాత్రి ఆ గృహానికి తీసుకెళ్ళాడు, ప్రార్థన చేశాము. ఆ రాత్రి నెమ్మదిగా ఉందంట. ఏ ఊరు ఎవరైనా? పలానా శామ్యుయేల్. ఆయన నాతో ఉన్న పెద్ద ఆయన అన్నాడు. పెద్ద ఆయన అడిగాడంట ఆయన, పలానా మొన్న వచ్చిన ఆడికని తెలుసా? నేను కాక మొన్న వచ్చాడు. నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నా వాళ్ళు నేను చేస్తే పోంది, ఆడు చేస్తే వస్తుందా, వాడు చేస్తే పోద్దా అని కొంచెం భేదాన్ని విత్తాడు. కానీ వాళ్ళు ఊరుకోవాలా, ఎత్తుకుంటే నా దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. నా చిన్న సంఘములు 2-3 తీసుకుని వెళ్ళాను, మోకరించాం, ప్రార్థన చేస్తుంటే ఖాళీగా ఆత్మ వచ్చింది. ఇలా కనకదుర్గమ్మ తల్లి అంట ఇలా వచ్చి ఇలా నాట్యం వాడుతుంది. ఇలా తోస్తే పడిపోయి అమ్మాయి లేచి అంతక లేని శక్తి. నాలుగు మనకు ముక్కు కందిద్దా? ఆమె ఇంత బారి చాపింది. నేను కనకదుర్గాని అంది. అమ్మ నువ్వు దేవతో కదా, ఎందుకు వచ్చావమ్మా? మరి నువ్వు దేవుడు, నీవు అందరు కోరికలు తెచ్చేదానివి కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అంటే, అయ్యా పలానోడు పంపించితే వచ్చానయ్యా. స్తోత్రం చెప్దాం ఒకసారి. కాట్రేనిపాడులో నేను ఎప్పుడు బయలుదేరుతున్నానో అప్పుడే వాడు ముగ్గేసుకుని చెరువులో కూర్చుంటున్నాడు అని చెబుతుంది ఆ దెయ్యము. నా బండి ఎన్నిసార్లు దారిలో ఆగిపోయిందో, నేను రాకముందు ఆ ఇంటి దగ్గరికి రాగానే ఆ దెయ్యం చెప్తుంది, ఆ కనకదుర్గ చెప్తుంది, ఆ కాళిక చెప్తుంది, ఇదిగో రోజుకు ఒక దాన్ని పంపించేవాడు. అయ్యా బండి మధ్యలో ఆగిపోయిందా? ఆగిపోవటం ఏంటయ్యా, 3 సార్లు ఆగిపోయింది. ఆ 3 సార్లు కరెక్ట్గా అని చెప్పింది. అంటే ఆయన చెప్పింది కరెక్టే, 3 సార్లు ఆగిపోయిందని చెప్పింది. బండి 3 సార్లు ఆగిపోయిందా? 3 సార్లు ఆగిపోయింది. అంటే ఇప్పుడు నేను ప్రార్థన చేయకుండా ఆయన చెప్పింది కరెక్టే నేను వెళ్ళిపోవాలి? అవునా? కాదు. మోకరించాము, ప్రార్థన చేస్తుంటే అప్పుడు పెద్ద ఫోన్ లేకపోతే వీడియో తీసి పెట్టేవాడిని. ఆమేన్, ఆమేన్. ఇంకా భయంకరమైన సంఘటన నేను చెప్పనా? ఆ శాతబడి చేసేవాడు ఒక పాస్టర్ అంట, కొత్త పేరు సాల్మన్ అంట, పాత పేరు భైరవుడు అని చెప్పింది. ఆ దేవత చెప్పింది, రాజు దరిద్రమైన వారు బయలుదేరారు, పొట్టకుటి కోసం బయలుదేరారు, బైబిల్ పట్టుకుని మోసగిస్తున్నారు చాలామంది సేవకులు. ఈరోజు వాక్యంతో నిలబడాలి, మన వర్తమానంతో నిలబడాలి, దైవికమైన స్వస్థం మనం నిలబడాలి. దేవుని అదే ఆ బలిపీఠాలను పడగొట్టాలి, ఆ కోడెలను తెగ నరకాలి వాటిని. ఆమె చూద్దామా? మీకు అడ్రస్ ఇస్తా, వెళ్ళండి. శ్రీనివాసలాడ్జిలో ఉంటుంది శారదా రక్త పరీక్ష కేంద్రం. అది సోదరుడు సాక్ష్యం ఇస్తాడు మీకు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని సమర్పించుకున్నామో, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడు, మీకేది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. మరి మధ్యాహ్నం క్రీస్తు ఐక్యమైపోదామా? మన లోపల ఉన్న దేవుని వ్యతిరేకంగా ఆలోచిస్తున్న ఊహలైన, తలంపులైన, జ్ఞాపకాలైన, ఆమేన్, వాటన్నిటి బలిగా అర్పించేద్దామా? మన అంతరింద్రియాన్ని దేవునికి అర్పించేద్దామా? ఓ ఆమేన్. గిద్యోను బలిని ఎలా చేశాడు? ఆయన నరికి పూర్తిగా కాల్చాడు, ఆయన బాగా ఉడకబెట్టాడు ఆయన. మరి మనం కూడా పరిశుద్ధాత్మతో కాల్చబడాలి. ఎంతమంది కాల్చబడటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది కాల్చడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈ మధ్యాహ్నం? అయితే మనందరం లేచి నిలబడదాం, దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. యోబు అంటున్నాడు, ఒకవేళ బయలు శక్తివంతమైంది అయితే తన బయలుపెట్టాన్ని పడగొట్టిన వారిని బయలే వాదించుకొని బయలే తీర్పు తీరినాయి. ఏలియా కాలంలో, ఓ బయలా నువ్వు ఎక్కడున్నావు రమ్మని కేక వేస్తే ఎక్కడుంది వస్తానికి? ఏలియా యాక్తాలు చేస్తున్నాడు అక్కడ, ఏలియా పిలుస్తున్నాడు. ఒకవేళ షికార్కి వెళ్ళాడేమో, రాత్రి ఏమైనా ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాడేమో, ఎక్కడ తీర్థయాత్రలకు వెళ్ళాడేమో, పిలువంటున్నాడు ఆయన. ఈ మధ్యాహ్నము నీ లక్ష్యం ఏమిటి? నీ గురేమిటి? నీ పోరాటం ఏమిటి? ఈ మధ్యాహ్న సమయంలో నిజంగా గిద్యోను ఆ గొప్ప బలిపీఠాన్ని కట్టి, నిజంగా పాత అబ్రాహాము కాలంలో స్క్రీన్ బలిపీఠంగా చేశాడు ఆయన. ఓ సున్నతి చేయబడింది, కానీ ఇప్పుడు సున్నతిని కాదు, ఓ ఒక కేవలము ఒక చిన్న అర్పణ కాదు, కానీ ఆయన 7 అంతల ఆత్మిక అభిషేకాన్ని ఇవ్వాలంటే, 7 ఆత్మలిక అభిషేకాన్ని ఇవ్వాలంటే, ఓ గిద్యోను వలే నీకు నీవే అర్పణగా మారిపోవాలి. నీ శరీర ప్రాణాత్మలను అర్పణగా అర్పించాలి. ఓ నీవు ఆయన కొరకు మండించబడాలి, నీవు ఆయన కొరకు అర్పణగా మారిపోవాలి. మన తలంపులు మారిపోవాలి, మన ఊహలు మారిపోవాలి, మన లక్ష్యం మారిపోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు రాత్రి తిరిగి కాట్రేనిపాడులో
మరి ప్రభు రాత్రి భోజనం ఉంది, ఆరాధన కొరకు ప్రార్థన చేయండి. మరి గత వారము మరి చింతల వల్ల నుంచి సోదరులు సాల్మాన్ బ్రదరు ఆ కుటుంబము మరి వాళ్ళ యొక్క చిన్న ఆంటీ గారిని తీసుకొచ్చారు, వారికి బాప్తిస్మ ఇచ్చాను. మరి అదే సమయంలో నా చర్చిలో నుండి కూడా ఒక చిన్న బిడ్డ ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయింది. అమ్మాయి కూడా ఇంట్లో చెప్పుకోకుండా వాళ్ళందరికీ తెలియజేశారు, అయ్యా నేను ప్రభు సన్నిధిలో నన్ను నేను డెడికేషన్ చేసుకున్నానని. వాళ్ళు చెప్పగానే ఆశ్చర్యపోయారు వాళ్ళంతా. మరి ఆమెకు కూడా బాప్తిస్మ ఇవ్వడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి మధ్యాహ్న సమయంలో తిరిగి మా ప్రయాణముల కొరకు ప్రార్థించండి. కాటేటి వాళ్ళు జరిగే పరిచర్య కొరకు ప్రార్థించండి. కుంటముక్కలు జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిద్దాం. మరి నిజంగా లాక్డౌన్ వలన మరి అమ్మగారి కుటుంబం మరి హోటల్ విషయంలో మరి కొంత ఎంత ఇబ్బంది పడిందని విన్నాం. మరి వారి వ్యాపారాల కొరకు, మరి వారి జీవన విధానంలో, పాప స్టడీ విషయంలో, బాబు విషయంలో ఖచ్చితంగా మనందరూ ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. ఆ బాధ్యత మన మీద ఉన్నది. మధ్యాహ్నం ప్రార్థన చేద్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. మూడైపోయిందా? హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా ఏకమనసు ఏకాత్మ కలిగి దేవునికి సమర్పించుకుందామా? దేవునికి సమర్పించుకుందామా? ప్రైజ్ ద లార్డ్ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. ఓ గిద్యోను పడగొట్టాడా, తండ్రి బలిపీఠాన్ని పడగొట్టాడా, బయలు దేవత స్తంభాన్ని పడగొట్టాడా, ఓ విగ్రహారాధన పడగొట్టాడా, ఓ మానవ కల్పితమైన సిద్ధాంతాన్ని పడగొట్టాడా, శరీర కోరికలు పడగొట్టాడా, నరికివేశాడా ఆయన. పౌలు అంటున్నాడు, అగీరప్రాజా దేవుడిచ్చిన నా దర్శనాన్ని నేను కోల్పోక అవిధేయుని కాక ఆ దర్శనమునకు నేను లోబడ్డాను అంటున్నాడు ఆయన. నాతో మాట్లాడాడు అన్నాడు ఆయన. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందుకే సౌలు పౌలుగా మార్చబడ్డాడు, ఆ గొప్ప దర్శనంతో కట్టబడ్డాడు. ఇక బతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభం అన్నాడు. నేను మంచి పోరాటం పోరాడుతున్నాడు. మరి అబ్రహాము బలిపీఠాన్ని నీవు అబ్రహామును కూడా నీ కుమారుడు బలిగా ఇమ్మన్నాడు. ఇస్తానన్నాడు ఆయన. నీ ఇష్టమయ్యా అన్నాడు ఆయన. ఇస్సాకును బలిపీఠం మీద పెట్టాడా? బలిపీఠం మీద పెట్టాడా? నువ్వు కుమారుడిని నాకు బలిగా ఇవ్వు. ఓ యెఫ్తా తన సమర్పణ చేసుకున్నాడే. ఓ ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఇంట్లోంచి ఎదురొస్తుందో ఆమె ఎదురొచ్చే వారిని ఆమె నీకు సమర్పిస్తా, నీకు బలిగా అర్పిస్తానన్నాడు ఆయన. ఆమె నిజంగా తను కన్యక, ఒకే ఒక కుమార్తె ఎదురొచ్చింది. ఓ కుమారి, నా ప్రాణాన్ని కృంగదీసేవన్నాడు. ఏంటి డాడీ? కారణం ఏమిటంటే, అమ్మా నేను నా దేవుని ఎదుట ఒప్పందం చేసుకున్నాను, నా దేవుని ఎదుట నేను ప్రమాణం చేసుకున్నాను. నా యుద్ధము నుండి నాకు జయమిస్తే, యుద్ధములో నాకు పోరాటం ఇస్తే, ఈ పోరాటంలో నాకు విజయం ఇస్తే నేను వెళ్ళి నా ఇంట్లోంచి ఏదైతే వస్తుందో నీకు సమర్పిస్తాను, నేను బలిగా అర్పిస్తానని చెప్పాడు ఆయన. కుమార్తె అంటుంది, డాడీ నువ్వన్నట్టే నన్ను దేవునికి ఇచ్చేయి, కానీ కొంత సమయం నాకు ఇవ్వమంది. ఈ మధ్యాహ్నం నిజంగా మనల్ని అర్పించుకుందామా? ఇస్సాకు వలె మనము కూడా బలిపీఠం మీద మనం అప్పగించుకోవటానికి ఇష్టపడదాము. ఈ మధ్యాహ్నం అబ్రహాము బలిగా అర్పించాడా? ఆల్రెడీ అక్షరార్థముగా బలిగా అర్పించేశాడు అబ్రహాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మరి అమ్మ చిన్న ప్రార్థన చేస్తారు పాస్టమ్ గారు. ఓకే. పరిశుద్ధుడు అయిన దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. నిజంగా కొన్ని వారాలుగా గిద్యోను గురించి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. నువ్వు మారిన దేవుడు అని, మార్పు లేనివాడు అని, ఆదిలో నువ్వేది కోరుకుంటున్నావో చివరి కాలంలో కూడా నువ్వు అదే కోరుకుంటున్నావని మేము నమ్ముచున్నావు నాయన. గిద్యోను దగ్గరికి రాగానే నువ్వు బలి అర్పణ మార్చేసేవని, గిద్యోను దగ్గరికి రాగానే నీ సంకల్పాన్ని మార్చావని, అక్కడ గిద్యోనును ప్రభు కేవలము తండ్రి సున్నతి మాత్రమే కాదు కానీ నాయన పూర్తిగా ప్రాణాన్ని కోరుకుంటున్నావు నాయన, శరీరాన్ని కోరుకుంటున్నావు నాయన, అంతరంగాన్ని కోరుకుంటున్నావు నాయన, అంతరింద్రియాన్ని కోరుకుంటున్నావు నాయన. ఆ బలి ఏ విధంగా ఆ ఎద్దు నరకబడిందో, ఆ ఎద్దు ఏ విధంగా ముక్కలుగా నరకబడి ఆ బలిపీఠం మీద పెట్టబడి ఆ బండపైన అర్పించబడిందో, ఈ మధ్యాహ్న సమయంలో మేము కూడా పూర్తిగా నీకు అర్పించుకుందాము గాక, పూర్తిగా మీకు అర్పించుకుందాము గాక. ఈ దీన పరిచర్యను బట్టి వందనాలు. మరి దీన పరిచర్యలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. మరి తండ్రి అమ్మగారిని బట్టి నాయన, మరి బాబు, మరి ఐజాక్, తల్లి లిడియా, మరి ఆ బిడ్డలను బట్టి ఏమైనా కాలంలో ఉండగా నీ కాపుదలు ఇవ్వండి. స్టడీలో, వ్యాపారాల్లో సహాయం చేయండి నాయన. నీ బిడ్డలు బయటికి వెళ్తున్న లోపలికి వస్తున్నప్పుడు నీ గొప్ప ప్రత్యేక కాపుదలని దయ కుటుంబపై ఉంచండి నాయన. ఇదిగో సంఘాన్ని, సంఘ పెద్దలపై ఉంచండి నాయన. ఈ మధ్యాహ్నం ఆహారాన్ని చిత్తపరిచిన కుటుంబాన్ని కూడా దీవించండి నాయన. తిరిగి కాట్రేనిపాడులో మరి తిరిగి ప్రయాణం చేసి వెళ్ళబోతున్నాం. మా ప్రయాణంలో తోడుగుండండి నాయన. మరలా మేము విధంగా నీ సన్నిధిలో కలుసుకున్నంత వరకు నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని మా మధ్యలో జరిగించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.
కోరస్ పాడదాం.